మనతోటి బక్కా జడ్సన్ గారు కూడా ఉన్నారు. ప్రశాంత్ మరణం మొదటి నుంచి కూడా అంటే ఆయన మరణించడం కదా, ఆయన హాస్పిటల్లో ఏదైతే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి కూడా ఆయనతో ఉంటూనే వస్తున్నాడు అన్న. అసలు ఈయన చనిపోవడంలో ఏం మీకు అంతా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఆల్రెడీ 2 సంఘటనలు జరిగినాయి. జరిగిన తర్వాత కూడా వీళ్ళ బుద్ధి రాకుంటే ఇదివరకు ఇప్పటికీ ఆ ఫీజు పెంచకుండా ఇప్పుడు టీచింగ్ డ్యూటీతోని నాన్ టీచింగ్ డ్యూటీ చేపిస్తాం టీచింగ్ స్టాఫ్ తోని. ఈ రోజు అక్కడ ఫుల్ టైం వార్డన్ లేడు, ఫుల్ టైం వెళ్ళలేరు, 24 hour డ్యూటీ. వాళ్ళ మీద పని ఒత్తిడి పెడుతుంది. పైగా 35 రూపాయల 3 పూటలు అన్నం పెట్టాలి. ఎక్కడికి వెళ్ళి పెడతారు? గత ప్రభుత్వం ఇలా చేయడం వల్లనే ఈ రోజు మీ ప్రభుత్వం తెచ్చుకుంటారు. ఇవాళకి మీరు అదే కొనసాగిస్తున్నారు. ఎట్లా ఈరోజు సోషల్ వెల్ఫేర్ మంత్రి నీ దగ్గరనే పెట్టుకుంటావు, హోం మంత్రి నీ దగ్గర పెట్టుకుంటావు, ఎడ్యుకేషన్ మంత్రి నీ దగ్గర పెట్టుకుంటావు. దేని మీద రివ్యూ చేయవు, అడుగుతామని పార్టీలకు బహిష్కరిస్తారు. ఈ రోజు మేము వీళ్ళ తరపున నిలబడి ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళకి జరిగింది ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి మొన్న నేషనల్ ఎస్సీ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన రోజే నేను చెప్పిన, ఇదేమైనా జరిగితే మాత్రం ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వ హత్య. దీనికి మనం ఏం చేయలేము. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. కాబట్టి మేము వీళ్ళ కంపెన్సేషన్ చేయాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే దీన్ని ప్రభుత్వం పైన అందరిపైన అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఫుల్ టైం స్టాఫ్ పెట్టాలి. నిన్న మదోల్లో కూడా జరగక ముందే మదోల్లో మళ్ళీ 60 మంది అయ్యారు. ఇద్దరికి మెమోరీ చెప్తున్నా కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేస్తలేరు. ఏమైనా భజన వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కావాలి, ఎవరు ఉంటే వాళ్ళకి కావాలి. కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకు ఏవైతే ఇప్పుడు 35 రూపాయలు ఉన్నాయో దాన్ని ఎన్హాన్స్ చేసి డబల్ చేయాలి. జైలులోనికి 75 రూపాయలు, వీళ్ళకేమో 30 రూపాయలు. ఎక్కడి వరకు సభ? ఇప్పుడు చదువుకునే విద్యార్థులు మళ్ళీ అదే పరిధిలో భువనగిరి పరిధిలోనే 2 బాలికలు కూడా ఆల్రెడీ జరిగినాయి. దానిపైన రివ్యూ లేదు, దీనిపైన రివ్యూ లేదు, దానిపైన రివ్యూ లేదు. మాట్లాడితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇలా గాంధీ ఆసుపత్రి మార్చురి ముందు మాట్లాడే గతి పట్టింది. తెలంగాణ అప్పుడు మేము అమరవీరులు అవుతున్న దాని అప్పుడు మేము వచ్చేది. ఇప్పుడు ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ వచ్చినా కూడా కొనసాగి ఈరోజు శ్రీరామనవమి అందరూ సీతారాముని ఊరేగిస్తా అంటే మేము ఏది నవ విద్యార్థిని మేము శవాన్ని ఊరేగించే పరిస్థితి తీసుకొని వచ్చిందంటే ఇంత మంచి దురదృష్టం మీకు ఏమంటుంది తెలంగాణ? అసలు విద్యాశాఖ మంత్రి ఇంతవరకు లేకపోవడం ఎట్లా చూస్తారు అన్నదా? చెప్తున్నా కదా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ 2 కానీ దగ్గర పెట్టుకున్న పని చేయాలి కదా. దగ్గర పెట్టుకుని ఎందుకు చెప్పు? ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు ఒక కాంట్రాక్టర్ కు గత ప్రభుత్వం ఇయ్యలేదని చెప్పి నువ్వు ఇచ్చేసినావు. మరి వీళ్ళ ముందు ఎందుకు రివ్యూ చేయవు? గత ప్రభుత్వం ముందు అవే రేట్లు ఉన్నాయి, వీళ్ళ ఎందుకు పెంచావు? అంటే కాంట్రాక్టర్ల మీద కార్పొరేట్ వ్యవస్థ పైన ఉన్న శ్రద్ధ వీళ్ళ పైన లేదా? ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులను చంపేది, ప్రభుత్వ స్కూళ్లను చంపేది, ప్రభుత్వ హాస్టళ్లను చంపేది, ప్రభుత్వ యూనివర్సిటీలను చంపేది కేవలం కార్పొరేట్ యూనివర్సిటీలు, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ దాఖలను బతకనికి ఈ పేదోళ్ళు అన్ని చంపేస్తున్నారు. పేదోళ్ళు చదవడానికి వీల్లేదు. చదివితే నారాయణ చైతన్య చదవాలి, గవర్నమెంట్ చదివితే చదవద్దు. మీరు కూలికి పోవాలి, తాగుబోతులు కావాలి, గాంజా తాగాలి. ఇలా ఊళ్ళలో అదే నడుచు గాంజా బెల్ట్ షాప్లే కాదు ఊళ్ళలో నడిచేది. ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నా కూడా మొన్న 2 సూర్యాపేటలో ఒకరు, ఇప్పుడు ప్రశాంత్, 4 చనిపోయారు ఇప్పటికే 120 రోజుల వ్యవధిలో. కానీ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ ఆయన ఉన్నది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనే మాట్లాడాలి. ఆయనే యాక్షన్ తీసుకోవాలి, చేయాలి, ఆయన చేయాలి. కాబట్టి ఇది అందుకనే ప్రభుత్వ హత్య అంటున్నా కదా. ఇది ప్రభుత్వ హత్య. ప్రశాంత్ ఇది యాదృచ్ఛికంగా జరిగిన హత్య కాదు, మరణం కాదు. ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వం దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. ప్రభుత్వం ఈ మరణాన్ని తన నెత్తి మీద వేసుకున్నది. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు పక్క బెడ్ పిల్లలే మెడిసిన్ ఇస్తున్నారు అని. దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు వస్తుందని ఎప్పుడైనా ఊహించలేదు. కొనసాగుతుంది, వచ్చింది కొనసాగుతుంది, గతంకెళ్ళి కొనసాగుతుంది. గతంలో మారుతుందేమో అనుకున్నాము, ఇవాళ కూడా అదే కొత్తగా వచ్చింది ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మనం నెత్తికి తెచ్చుకున్నాము. ఇవైతే పాలకులు అర్థమైందా కుటుంబానికి హామీ ఏమన్నా ఇచ్చిరా ప్రభుత్వం? వాళ్ళ అధికారులు ఆర్డీఓ ఎంఆర్ఓలు మాట్లాడుతున్నారు. మేము ఎస్సీ కమిషన్ వేసినా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడికి పోతున్నారు. కమిషన్ అక్కడికి పోతే ఖచ్చితంగా వాళ్ళ పైన చర్య తీసుకుంటారు. ఓకే అన్న.